బయటికి వెళ్ళి ఏదైనా కొంటే యూపీఐ పేమెంట్, ఇంట్లో నుంచి ఏదైనా ఆర్డర్ చేస్తే కూడా యూపీఐ పేమెంట్. బేసిక్గా క్యాష్ కన్నా ఎక్కువగా యూపీఐ పేమెంట్కే అలవాటు పడ్డారు. అవునా కాదా? ఇక జనవరి 1 నుంచి యూపీఐ ద్వారా చేసే లావాదేవీల్లో కొన్ని కొత్త నియమాలు అమల్లోకి రాబోతున్నాయి. దీని ప్రకారం యూపీఐ 1, 2, 3 పే ద్వారా చేసే లావాదేవీలకు ఎటువంటి సేవా రుసుములు విధించరు. అంతేకాకుండా కొత్త సంవత్సరంలో యూపీఐ పేమెంట్లలో మార్పు రాబోతుందని మీరు వినే ఉంటారు. అదేంటి, ఎందుకు, ఒకసారి తెలుసుకుందాం. 2025లో యూపీఐ లావాదేవీలకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముఖ్యమైన నోటిఫికేషన్ విడుదల చేసింది. కొత్త ఆర్బీఐ ద్రవ్య విధానం 2025 జనవరి నుంచి అమల్లోకి రానుంది. యూపీఐ సేవను ఉపయోగించే పబ్లిక్ ఈ నియమాలను తెలుసుకోవడం అత్యవసరమనే చెప్పాలి. యూపీఐ లావాదేవీలకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ జారీ చేసిన కొత్త నియమాలు, వాటి ద్వారా జరిగే మార్పులను వివరంగా చూద్దాం. యూపీఐ చెల్లింపుల్లో రాబోయే మార్పులు, భారతీయ రిజర్వ్ బ్యాంక్ పంపించిన కొత్త నిబంధనల్లో డిజిటల్ మనీ లావాదేవీలపై ప్రత్యక్ష ప్రభావం మార్పులు చూపుతాయి. ముందుగా యూపీఐ లావాదేవీల పరిమితుల్లో కొన్ని మార్పులు చోటు చేసుకున్నాయి. అంటే జనవరి 1 నుండి యూపీఐ 1, 2, 3 చెల్లింపుల లావాదేవీల్లో పరిమితిని పెంచారు. గతంలో యూపీఐ చెల్లింపు పరిమితి కేవలం 5,000 రూపాయలు కాగా ఇప్పుడు దాన్ని 10,000 రూపాయలకు పెంచారు. రిజర్వ్ బ్యాంకు కొత్త నిబంధనలు ప్రకటించినప్పటికీ బ్యాంకులు, సర్వీస్ ప్రొవైడర్లు ఈ నిబంధనలు పాటించడానికి, వినియోగదారులకు సేవలు అందించడానికి సమయం ఇచ్చారు. ఈ వ్యవధి డిసెంబర్ 31తో ముగుస్తుంది. ఈ నేపథ్యంలో జనవరి 1 నుంచి ఈ కొత్త నిబంధనలు అమలు చేయాలని నేషనల్ ప్రీమియర్ కార్పొరేషన్ నిర్ణయించింది. అలాగే జనవరి 1 నుంచి కొత్త యూపీఐ చెల్లింపులను అనుసరించాలని బ్యాంకులకు సూచించింది. ఏ ఇతర నియమాలు అమల్లో ఉన్నాయి? జనవరి 1 నుంచి యూపీఐ డబ్బు లావాదేవీ పరిమితులు మాత్రమే కాకుండా కొన్ని కొత్త నిబంధనలు కూడా అమల్లోకి వస్తాయి. దీని ప్రకారం యూపీఐ 1, 2, 3 పే ద్వారా చేసే లావాదేవీలకు ఎటువంటి సేవా రుసుములు విధించరు. అంతేకాకుండా ఇంటర్నెట్ సర్వీస్ లేకుండా రెమిటెన్స్ సర్వీస్ కూడా ఉంటుంది. అంటే ఫీచర్ ఫోన్ల ద్వారా ఐవీఆర్ అంటే ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ నెంబర్లు ఉపయోగించి డబ్బు లావాదేవీలు చేసుకోవచ్చు. సో మీ ఫోన్కు ఇంటర్నెట్ ఉండాల్సిన అవసరమే లేదు. అదేవిధంగా జనవరి 1 నుండి మరో కొత్త నిబంధన అమల్లోకి రానుంది. పాన్ కార్డుతో ఆధార్ కార్డు లింక్ చేయకపోతే పాన్ కార్డ్ డిజేబుల్ అవుతుంది. ఒకవేళ పాన్ కార్డ్ డిజేబుల్ అయితే ఆర్థిక లావాదేవీలకు సంబంధించి ఎలాంటి సేవలను నిర్వహించడం సాధ్యం కాదు. సో ఈ 2 అంశాలు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి.